మరణించక మునుపు చెబుతున్నారు, మీ హృదయం కలవరపడనీయకండి. నా తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచండి. నేను స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నేను వస్తాను. స్థలము సిద్ధపరచడం అయిపోయిన తర్వాత మీరు ఎల్లప్పుడూ నాతో ఉండేలాగా నేనొచ్చి మిమ్మల్ని తీసుకుని పోతాను అన్నాడు. ఈనాడు క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏమిటి అని అంటే, మా యేసు ప్రభు మా కొరకు తిరిగి రానయ్యున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? యేసయ్య అన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నా ప్రవచన గ్రంథములను వాక్యములు గైకొన్న వాడు ధన్యుడు అన్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వానికి ఇవ్వవలసిన జీతము నా దగ్గరుంది, అది పట్టుకుని వస్తున్నాను అని ప్రభు చెప్పాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఆమేన్, ప్రభు అని యేసు త్వరగా రమ్ము అని సంఘం చెప్పాలని రాసి ఉంది. కానీ ఈ రోజున యేసు రాకడ గురించి ఏమి గ్రహింపుతా ఉన్నాము? ఆయన వచ్చిన రోజున ఆయన మనం తీసుకుని వెళ్తాడు. అప్పటికే మనం చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేచెత్తబడతారట. ఒకవేళ బ్రతికే ఉంటే మనము ఎత్తబడాలట. కానీ క్రైస్తవులు ఈ రోజు రాత్రే నా ప్రభు వస్తే నేను ఎత్తబడాలి అన్న ఆశతో బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? ఈ రోజే ప్రభు వస్తే నేను ఎత్తబడాలి అన్న ఆశతో బ్రతకాలట. కనుక వినండి, ఈ రోజున యేసు రావటమైతే ఖాయం. ఎందుకనంటే 3 సాక్ష్యాలు మీ ముందు పెట్టాను. ఆయన వస్తానని పదే పదే చెప్పిన మాటలు ఆరంభంలోనే చదివించాను. కనుక వచ్చినప్పుడు నేను ఎత్తబడ్డానికి నేను సరిపోతానా అనే ప్రశ్న ఉంటే, నేను రాత్రి వేళ ఒక 3 మంచి ఉదాహరణలు ఎత్తబడ్డానికి ఉదాహరణలు చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను ఈ రాత్రి. రండి ప్రియమిత్రులారా, పెళ్లి కొడుకు చెప్పాల్సిన మాటలు ఎవడు చెప్పాడో చేయాల్సిన పనులు చేసేశాడు. అక్కడ నుంచి తన భార్యను వెతుక్కుంటూ వచ్చాడు. అందవికారంగా నువ్వు నచ్చావు, అందవికారంగా నేను నచ్చా, అందవికారంగా నువ్వు నచ్చావు. నీ కొరకు నా కొరకు మన అందరి కొరకు ఆయన కన్యాశుల్కం మొహార్, ఆయన సిలువలో తన అమూల్యమైన రక్తమే కాచి చెల్లించాడు. చెల్లించిన తర్వాత మనతో కలిసి ప్రధాన భోజనం కూడా చేసేసాడు. రొట్టె విరిచిచ్చాడు, ద్రాక్షారసం కూడా ఇచ్చాడు. ప్రధాన భోజనం కూడా అయిపోయింది. ఆయన వెళ్ళే ముందు అంటున్న మాట మనం ధ్యానం చేస్తున్నాం. మీ హృదయాలు కలవరపడనీయకండి, నా తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచండి. నేను స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నా, నా తండ్రి అంటే అనేక నివాసము కలవు, లేని ఎడలా మీతో చెప్పదును. నేను స్థలము సిద్ధపరిచిన తర్వాత నేను మళ్ళీ వచ్చి ఎల్లప్పుడూ మీరు నాతో ఉండులాగున నేను మిమ్మల్ని తీసుకుని పోతాను అన్నాడు. ఆయన వస్తాడు. అయితే మనం ఎత్తబడ్డానికి మనం సంసిద్ధులమేనా అన్నదే ప్రశ్న. కనుక ఈ రాత్రి వేళ రండి, ఒక 3 మంచి ఉదాహరణలు ఎత్తబడ్డం కొరకు నేను చూపించి ఈ రాత్రి ఎత్తబడ్డానికి ఇవ్వండి, నీ జీవితం సరిపోతుందో లేదో అన్న కోణంలో దేవుని వాక్యాన్ని వినాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. 2వ మాట మీతో చెప్పనివ్వండి, ఏలియాను గురించి. ఏలియా దగ్గర ఉన్నదేంటో తెలుసా అండి? ప్రశ్నించని విధేయత, అన్క్వశ్చన్డ్ ఒబీడియన్స్. ఏ ఎలైజా, కేరీతి దగ్గర ఉండు అంటే ఉన్నాడు. ఏ ఎలైజా, సారేపతికి పో అంటే పోయాడు. ఏ ఏలియా, ఆహాబు దగ్గరికి వెళ్ళు అంటే వెళ్ళాడు. వింటున్నారా? ఇవన్నీ ఇక్కడున్న మాటలే. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఎవడు కేరీతు దగ్గర ఆగాడు, సారేపత్ దగ్గర ఆగాడు. 18వ అధ్యాయం 1వ వచనంలో ఆహాబు దగ్గరికి వెళ్ళాడు. తర్వాత రాజుల 2వ గ్రంథం మీరు 2వ అధ్యాయం కానీ చూస్తే 2వ వచనం నుంచి దేవుడు ఏలియా నువ్వు బేతేలుకు వెళ్ళంటే వెళ్ళాడు. అక్కడి నుంచి ఏ ఏలియా నువ్వెక్కడ నుంచి నీవు ఎరుకోకు వెళ్ళంటే వెళ్ళాడు. ఏ ఏలియా నువ్వెక్కడ నుంచి యోర్దానికి వెళ్ళంటే వెళ్ళాడు. ఏమి నేర్చుకున్నాడు ఏలి అంటే? ప్రశ్నించని విధేయత. దేవుడు ఇష్టపడేది అదే. తన పిల్లల దగ్గర నుంచి దేవుడు కోరుకునేది అదే, ప్రశ్నించని విధేయత. హేమా జాన్ అని ఒక అక్క పాట పాడింది. ఈ మధ్య ఎందుకో క్రైస్తవులు ఎవరో పాట పాడడం లేదు. చాలా అర్థవంతమైన పాట. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనసు కూడా విధేయులుగా ఉండుటకు మాదిరి చూపిన ఓ మనుష్య కుమారుడా, అవిధేయత తొలగించుమయ్యా, విధేయత మాకు నేర్పించుమయ్యా. నేర్చుకుంటున్నామా విధేయతలు?
సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది, మన అర్పణల కంటే మన ఆరాధన కంటే దేవుడు సెలవిచ్చిన మాట వింటేనే దేవుని సంతోషమంట. కాంటెంపరీ క్రిస్టియానిటీ అమ్మా వింటున్న ఈ సమకాలీన క్రైస్తవ్యం ఎట్లయిపోయిందనంటే, మేము ఆరాధిస్తున్నాం దేవుడు సంతోషపడుతున్నాడు, మేము అర్పణలు ఇస్తున్నాం దేవుడు సంతోషపడుతున్నాడు అని అనుకుంటున్నారు. సమూయేలు చెప్తున్నాడు సౌలుతో, ఏమయ్యా నీ ఆరాధన ఎవడకు కావాలి, నీ అర్పణ ఎవడకు కావాలి, ముందు ఆయన సెలవిచ్చిన మాట వినరాదు. అమ్మ అర్థమవుతుందా అని చెప్పే విషయం కనుక వినండి. ఏలియా లాగా యేసు ప్రభువు లాగా ప్రశ్నించని విధేయత మన కనపరిస్తే ఆయన వచ్చినప్పుడు మనము ఎత్తబడతాం. ఏలియా ఎత్తబడినట్టుగా ఎత్తబడతాం. ఇక నేను వేరుగా చెప్పలేను. ఏమండి, దేవునికి ఇష్టడైన హానోకు, దేవునితో నడిచిన హానోకు ఎత్తబడ్డాడు. దేవుని కొరకు ప్రత్యేకించబడిన ఏలియా, దేవుని ముందు ప్రశ్నించని విధేయత కనపరిచిన ఏలియా, ఈయన కూడా ఎత్తబడ్డాడు. మరి యేసయ్య వస్తాడు, మనం ఎత్తబడాలి. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని ప్రభువు చెప్పారు. మనం ఎత్తబడాలంటే ఈ అనుభవాలు మనం సొంతం చేసుకోవాలి.